హాయ్ అండి. గోంగూర పచ్చడి ఎవరికిష్టం ఉండదు చెప్పండి. అది అద్భుతం అండి. అమోఘం అండి. అలాగే కాంబినేషన్‌గా బంగాళదుంప వేపుడు అత్యద్భుతం అండి. సూపర్ అంటే సూపర్. ఈ 2 ఈరోజు చేశానండి. సూపర్‌గా వచ్చినియి. గోంగూర పచ్చడి నెక్స్ట్ లెవెల్ ఉంది. బంగాళదుంప పర్వాలేదు. నో ప్రాబ్లమ్. గోంగూర, పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేయండి. వేసి ఉడకపెట్టండి. గోంగూరని శుభ్రంగా కడుక్కోవటం అవన్నీ మామూలేనండి. మనం దీంట్లో నూనె గూడా వేయకుండా ఉడకబెట్టుకుంటున్నాం. కానీ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తున్నానని జస్ట్ కొంచెం చింతపండేశానండి. దీనివల్ల పచ్చడి చాలా బావుంది. తాలింపులో వేయటానికి వెల్లుల్లిని గబ్బాలు వరిచి పెట్టానండి. కరివేపాకు, ఎండుమిర్చి గూడా పక్కన పెట్టాను. మళ్ళా మనం పచ్చడి వేసుకునేటప్పుడు 10, 15 వెల్లుల్లి రెబ్బలు, ఈ గోంగూర వేసి బాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అది ఎక్కువ గోంగూర ఉంది కాబట్టి 2 సార్లు చేశాను. ఇప్పుడు పోపులోకి పచ్చెనపప్పు కూడా తీసుకున్నానండి. నూనె వేడెక్కంగానే జీలకర్ర, ఆవాలు కొంచెం వేగంగానే పచ్చిశనగపప్పు మరింత వేసుకోండి బావుంటుంది. ఇప్పుడు ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. ఇది చాలా అద్భుతంగా ఉందండి. ఈ పచ్చడికి టేస్ట్ సూపరొచ్చిందండి. కొంచెం ఇంగువ గూడా వేశానండి. మరీ అద్భుతం అండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని బంగాళదుంప కూర నంచుకొని తింటే ఉందండి. సూపర్ అంటే సూపర్‌గా ఉందండి. ఇప్పుడు పచ్చడి తిరగమాతలో వేసుకొని కాసేపు కలిపి పక్కన పెట్టుకున్నానండి. చూసారా ఎంత యమ్మీగా వచ్చిందో? మీరే అంటారు ఒకసారి చేసి చూడండి. ఈ విధంగా చేసి చూడండి. మీరే అంటారు. అంటే తిరగమాతలోనూ వెల్లుల్లి వేశాను. పచ్చడి రుబ్బేటప్పుడు వెల్లుల్లి వేశాననమాట. ఇప్పుడు బంగాళదుంప వేపుడు చేసుకుందామండి. ఇంకొక బాండీ తీసుకొని నూనె వేడి చేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేగనిచ్చి సన్నగా తరుక్కున్న బంగాళదుంప ముక్కలు వేద్దామండి. కొంచెం పసుపు వేసి బాగా వేయించుకుందామండి. ఇది సిమ్‌లో వండితేనే వేపుడు బాగా వస్తదండి. లేకపోతే సరిగ్గా రాదు, మాడిపోతుంది. ఎందుకంటే చాలా డెలికేట్‌గా ఉంటుంది కదా! ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు చాలా బావుంటదండి వేపుడులలో. పిల్లలు గూడా ఆ ఫ్లేవర్‌ని ఎంజాయ్ చేస్తారు. చూసారా? వేగుతుంది కదా! ఇప్పుడు మనం సంబార్ కారం, కూర కారం వేద్దామండి దీంట్లో. ఉప్పు తగినంత కూర కారం వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉంచేసి దించేయటమేనండి. చాలా బావుంటది. వేడన్నంలో ఉట్టిగా కలుపుకొని తిన్నా బావుంటుంది. నంచుకొని తిన్నా బావుంటది. పిల్లలు ఇష్టపడి తినే కూర ఏదైనా ఉందంటే అది బంగాళదుంపేనండి. అందరికీ ఫేవరెట్ అండి. మరి మీ ఫేవరెట్ ఏంటో చెప్తారా? ఈరోజు గోంగూర పచ్చడి, బంగాళదుంప వేపుడు సూపర్ గదా!